అబ్బా! చూస్తుంటే నోరూరుతుంది కదా! ఇది ఏంటిది అనుకుంటున్నారా? ఇదైతే టమాటో నిల్వ పచ్చడి. మరి టమాటా నిల్వ పచ్చడి ఎట్లా చేసుకుందామో చూసేద్దాం. నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? ఈరోజు ముచ్చట ఏందంటే టమాటా నిల్వ పచ్చడి. మరి టమాటా నిల్వ పచ్చడి ఎట్లా చేయాలో చూసేయండి. ముందుగా అయితే నేనైతే 4 కిలోల టమాటాలు అయితే తీసుకున్నాను. మంచి పండు టమాటాలు అయితే తీసుకున్నాను. మన పచ్చడి సీజన్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి మార్కెట్లో మంచి టమాటాలు అయితే వస్తాయి. నేనైతే మంచి ఎర్ర టమాటాలు అయితే తీసుకున్నాను 4 కేజీలు. వీటిని శుభ్రంగా కడుక్కొని ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకుంటున్నాను. పెద్ద ముక్కలుగా ఉండడం వల్ల మనకైతే తొందరగా ఆరదు. ఇట్లా చిన్న చిన్నగా ముక్కలు చేయడం వల్ల అయితే తొందరగా ఆరిపోతుంది. మనకి ఎక్కువ రోజులు కూడా టైం పట్టదు. అందుకే నేనైతే ఇంత చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను. టమాటా కట్ చేసేటప్పుడు దానిపైన ఇట్లా ఉంటుంది కాడ లాంటిది ఉంటుంది కదా, దాన్ని అయితే కట్ చేసుకొని నేనైతే ఇట్లా ముక్కలు ముక్కలుగా చేసేసుకుంటున్నాను. మనకి ఉప్పు అయితే కొలతల కొద్దీ తీసుకోవాలి. నేనైతే కేజీకి అద్దపావు ఉప్పు అంటే 125 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. నాకు 4 కేజీలకైతే 3 గ్లాసుల ఉప్పు తీసుకున్నాను. నేను టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతోనైతే మెజర్ చేసి అయితే నేనైతే తీసుకున్నాను. ఇంకా మంచిగా ఉప్పు అంతా కలిసేలాగా టమాటా ముక్కల్ని అయితే కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న టమాటా ముక్కల్ని ఒక 3 రోజులు అయితే ఊరేసాను నేను. మంచిగా ఊరబెట్టిన తర్వాత ఇవి ఇట్లా అయినాయి అన్నమాట. మధ్య మధ్యలో తీసుకుంటూ కలపాలి. ఇవి 3 రోజుల తర్వాతకి టమాటాలు ఉప్పులో ఊరి ఇట్లా అవుతాయి. దీన్ని మనం ఏం చేయాలంటే మంచిగా వాటర్ అనేది పిండేసి ఆరబెట్టుకోవాలి. ఎట్లా అంటే నేనైతే ఎండలో ఆరబెడుతున్నాను. ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన ఈ విధంగా వాటర్ అన్నీ పిండేసుకుంటూ ఆరబెట్టుకోవాలి. ఇట్లా కాటన్ క్లాత్లో ఆరబెట్టడం వల్ల అయితే తొందరగా ఆరిపోతుంది. క్లాత్ అయితే వాటర్ తీసుకొని ఇంకా ఎండకైతే మంచిగా ఆరిపోతుంది. ఇట్లయితే ఆరబెట్టుకున్నాను నేను బయట. ఇంకా మనం మిగిలిపోయిన సూప్ ఉంటుంది కదా టొమాటోలది, దీన్ని అయితే మంచిగా కలుపుకొని మంచిగా మరగబెట్టుకున్నాను. వాటరీగా ఉండే సూప్ అంతా చిక్కబడేలాగా మంచిగా ఒక 1 అవర్ అయితే పట్టింది నాకు దీన్ని మరగబెట్టుకోవడానికి. మంచిగా ఈ పులుసు మరగబెట్టుకోవడం వల్ల మనకి పచ్చడి కూడా ఖరాబ్ అంటే పాడవకుండా మంచిగా చాలా రోజులు నిల్వ ఉంటుంది. మనం చేసే నిల్వ పచ్చడి కాబట్టి పాడవకుండా ఉండాలంటే మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. చూసారు కదా, ఈ పులుసు మరిగి ఎంత అయిందో చూసారు కదా, ఇంతలా మరగబెట్టుకోవాలి. తర్వాత ప్రాసెస్ ఏంటంటే మనకి ఎండిన టమాటా ముక్కలు అయితే ఇట్లా కావాలి. ఈ టమాటా ముక్కలని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. బరకగా అయితే బరకగా పట్టుకోవచ్చు, లేకపోతే ఫైన్గా కూడా పౌడర్ లాగా చేసుకోవచ్చు. ఇట్లా బరకగా ఉంటే మనకి ఆ టమాటా ఫ్లేవర్ అయితే మంచిగా తగులుతుందని నేనైతే ఇట్లా బరకగా పొడి చేసుకున్నాను. ఆ పొడిని మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకొని ఇదే పులుసులో అయితే మనం చింతపండు నానబెట్టుకోవాలి. నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. ఈ చింతపండు అయితే మంచిగా నానిపోయింది. నానిన చింతపండు ఏం చేయాలంటే మిక్సీలో వేసుకొని అయితే మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇట్లా చూసారు కదా, నేనైతే ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఈ పేస్ట్ని ఒక పాత్రలో తీసుకున్నాను. దానిలో అయితే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పౌడర్ కూడా వేసాను. వరుగులు ఉంటాయి కదా, ఆ వరుగులను మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసాను. ఇంకా ఇందులోనే మనం మరిగించుకున్న టమాటా రసం ఉంటుంది కదా, దాన్ని కూడా మొత్తం వేసేసాను. ఇట్లయితే అయింది. మనకి చాలా జారుడుగా ఉందని అనుకోకండి, ఎందుకంటే ఇది వాటర్ పీల్చుకొని అయితే మొత్తం రసం పీల్చుకొని మళ్ళీ గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఈ మసాలా కోసం అయితే ఆవాలు, మెంతులు, జీలకర్ర అయితే మంచిగా వేయించుకొని పొడైతే చేసుకొని ఇందులో వేసుకున్నాను. ఇంకా కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఇంకా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మనకైతే టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పోపు పెట్టుకుందాం. పోపు కోసం నేనైతే ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర ఇంకా కొన్ని ధనియాలు అయితే వేసాను. అవన్నీ పోపు మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి యాడ్ చేశాను. ఎండుమిర్చి కూడా మంచి రంగు వచ్చిన తర్వాత దీంట్లోకి ఎల్లిపాయలు అయితే యాడ్ చేశాను. ఈ ఎల్లిపాయలు కూడా మనకి మంచి రంగు రావాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసుకున్నాను. ఇది చల్లారిన తర్వాత అయితే నేనైతే
కారం పొడి అయితే తీసుకున్నాను. కారం పొడి నేను తీసుకున్న పచ్చడికి 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. దానికి సరిపడా కారం తీసుకున్నాను. కారం వేడిపైన కారం వేయడం వల్ల అయితే కలర్ చేంజ్ అవుతుందని అంతా చల్లారిన తర్వాత నేనైతే కారం పొడి తీసుకున్నాను. ఇంకా పచ్చడిని అయితే ఇందులోకి వేసుకుందాం. మనం తీసుకున్న దానికి ఎంత సరిపోతుందో అంత పచ్చడి తీసుకొని పోపు అయితే వేసుకోవాలి. చూడండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇంత సింపుల్గా అయితే పచ్చడి రెడీ చేసుకోవచ్చు. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా ఎండాకాలం వచ్చింది కదా, మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టమాటా నిల్వ పచ్చడి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక వీడియోతోనే మీ ముందుకు ఉంటాం. మళ్ళా బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.